హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎక్స్ట్రార్డినరీ లీవ్స్ ఈఓఎల్ గురించి ఉద్యోగులు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి తోటి ఉద్యోగ మిత్రులతో. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసాధారణ సెలవండి ఎక్స్ట్రార్డినరీ లీవ్ లేదా ఈఓఎల్ లేదా జీత నష్టపు సెలవుకు సంబంధించి ముఖ్యమైన అంశాలు చూద్దాము. మొదటిది అసాధారణ సెలవంటే ఏమిటి? అంటే ఇది జీతం లేని సెలవు అన్నమాట. లీవ్ ఆన్ లాస్ ఆఫ్ పే. ఉద్యోగి ఖాతాలో అర్జిత సెలవు, ఈఎల్ లేదా అర్ధవేతన సెలవు, హెచ్‌పిఎల్ నిల్వ లేనప్పుడు దీనిని మంజూరు చేస్తారు. అయితే ఒకవేళ ఇతర సెలవులు ఉన్నప్పటికీ ఉద్యోగి స్వయంగా లిఖితపూర్వకంగా కోరితే కూడా ఈఓఎల్ మంజూరు అనేది చేయవచ్చు. ఇక రెండవది సర్వీసుపై ప్రభావం. మొదటిది ఈఓఎల్ అనేది సీనియారిటీ మీద. ఈఓఎల్ కాలంలో ఉన్నప్పటికీ ఉద్యోగి తన సీనియారిటీని కోల్పోరు. పదోన్నతుల లెక్కింపుకు ఈ యొక్క కాలాన్నయితే పరిగణిస్తారు కూడా. వార్షిక ఇంక్రిమెంట్ల విషయంలో ఎలా ఉంటుందంటే, సాధారణంగా ఈఓఎల్ తీసుకున్న అన్ని రోజులు కూడా వార్షిక ఇంక్రిమెంట్ అనేది వాయిదా పడుతుంది. ఇక మినహాయింపు తీవ్రమైన అనారోగ్యం లేదా దేశ ప్రయోజనాల కోసం చేసే ఉన్నత చదువులు, హైయర్ స్టడీస్ కోసం అలాంటి సందర్భాల్లో ఈఓఎల్ తీసుకుంటే ఇంక్రిమెంట్ వాయిదా పడకుండా ప్రభుత్వం మినహాయింపు ఇవ్వవచ్చు. ఎందుకంటే అది ఉపయోగపడుతుంది అని. 6 నెలల వరకు హెచ్ఓడి ఆ పైన ప్రభుత్వం దీనికి అంగీకారం తెలపాలి. పెన్షన్‌పై ప్రభావం. ఒక ఉద్యోగి తన మొత్తం సర్వీస్‌లో తీసుకున్న ఈఓఎల్‌లో గరిష్టంగా 3 సంవత్సరాలు మాత్రమే పెన్షన్ అర్హత సర్వీస్‌ను క్వాలిఫైయింగ్ సర్వీస్‌కైతే లెక్కిస్తారు. ఇక మూడవది కాలపరిమితులు మరియు నిబంధనలు. గరిష్ట కాలపరిమితి విషయానికొస్తే నిరంతరాయంగా 5 సంవత్సరాలకు మించి ఈఓఎల్‌లో ఉంటే ఆ ఉద్యోగి తన పదవికి రాజీనామా చేసినట్లుగా లేదా ఉద్యోగంలో నుంచి తొలగించబడినట్టుగా భావిస్తారనమాట. దీనికి సంబంధించి రూల్ నంబర్ 14 చెబుతుంది. ఇక విదేశీ ఉద్యోగం. ప్రభుత్వ అనుమతితో గరిష్టంగా 5 సంవత్సరాల వరకు కూడా ఈఓఎల్ పై విదేశాలలో ఉద్యోగం అయితే చేసుకోవచ్చు కూడా. ఇక ఉన్నత విద్య. ఉన్నత చదువుల కోసం వెళ్ళే వారికి సాధారణంగా వేతనం లేని ఈఓఎల్‌నే మంజూరు చేస్తారు. సో, నాలుగవది అనధికార గైర్హాజరు. రూల్ నంబర్ 5 కొత్త సవరణ. ఏంటంటే, ముందస్తు అనుమతి లేకుండా లేదా సెలవు మంజూరు కాకుండానే 1 సంవత్సరానికి మించి విధులకు గైర్హాజరైతే, అంటే హాజరు కాకుంటే ఆ ఉద్యోగి రాజీనామా చేసినట్లుగా పరిగణిస్తారు. సో, డీమ్డ్ టు హావ్ రిజైన్డ్ అనమాట. అయితే ఇటువంటి చర్య తీసుకునే ముందు ఉద్యోగి పదవీ విరమణ ఇచ్చుకోవడానికి షోకాజ్ నోటీస్ అనేది తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. సో, షోకాజ్ నోటీస్ ఇచ్చి తర్వాత పదవీ విరమణ చేస్తారనమాట. ఇకపోతే అసాధారణ సెలవు. ఈఓఎల్ అనేది అత్యవసర సమయాల్లో ఉద్యోగికి లభించే వెసులుబాటు. అయితే నిబంధనలు ఉల్లంఘించి లేదా అనుమతి లేకుండా సెలవులు కొనసాగితే క్రమశిక్షణా చర్యలు మరియు ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందని గమనించాలి.